కొత్త కేంద్ర మంత్రి మండలిలో తెలుగు రాష్ట్రాల నుంచి 5గురు చోటు దక్కించుకున్నారు. తెలంగాణ బీజేపీ నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్ ను కేబినెట్ లోకి తీసుకుంది ఆ పార్టీ హైకమాండ్. ఇక ఏపీ నుంచి టీడీపీ నేతలు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ కు అవకాశం కల్పించారు. మరోవైపు నర్సాపురం బీజేపీ ఎంపీ శ్రీనివాస వర్మను కేబినెట్ లోకి తీసుకోవాలని బీజేపీ నిర్ణయించింది. అలాగే లోక్సభ స్పీకర్ గా ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి పేరును ఆ పార్టీ హైకమాండ్ పరిశీలిస్తోంది. కేంద్ర కేబినెట్ లో 5గురు తెలుగు వారికి చోటు దక్కింది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, తెలుగు రాష్ట్రాల నుంచి కూడా 5గురికి కేబినెట్ లో స్థానం దక్కింది. అలాగే స్పీకర్ పదవికి సంబంధించిన అంశంపైన కూడా చర్చ జరుగుతోంది. ప్రస్తుతం తెలంగాణ నుంచి కిషన్ రెడ్డికి, అలాగే బండి సంజయ్కి కేబినెట్ లో చోటు దక్కింది. అలాగే ఏపీ నుంచి ఎన్డీఏ మిత్రపక్షంగా ఉన్న టీడీపీకి రామ్మోహన్ నాయుడు, అలాగే పి చంద్రశేఖర్ కి స్థానం దక్కడం జరిగింది. అలాగే నర్సాపురం ఎంపీకి కూడా ఈ మోడీ కేబినెట్ లో స్థానం దక్కడం జరిగింది. సో ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక బీజేపీ క్యాండిడేట్ కి, అలాగే ఇద్దరు ఎన్డీఏ పక్షాలుగా ఉన్న టీడీపీ నుంచి ఇద్దరికి స్థానం దక్కడం జరిగింది. సో పోర్ట్ఫోలియోలు ఏం కేటాయిస్తారనేది సాయంత్రానికి లేదా రేపు స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా మంత్రివర్గంలో ఎవరెవరికి, ముఖ్యంగా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకి ఎన్ని స్థానాలు కేటాయించాలి అన్న అంశానికి సంబంధించి నిన్న సుదీర్ఘంగా బీజేపీ అగ్రనేతలు, ఆర్ఎస్ఎస్ చర్చలు జరిపి ముఖ్యంగా ఈ పార్టీలకి, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకి ఎన్ని స్థానాలు ఇవ్వాలి అన్నది, బీజేపీ నుంచి ఎంతమంది ఉండాలన్నది డిసైడ్ చేయడం జరిగింది. అలాగే అభ్యర్థుల పేర్లను ఆయా పార్టీల అధినేతలు డిసైడ్ చేయడం జరిగింది. నరేంద్ర మోడీ, అమిత్ షా, అలాగే రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా వీళ్ళే ఈ మంత్రివర్గంలో 3.0లో ఎవరు ఉండాలనేది వాళ్ళు డిసైడ్ చేశారు. అలాగే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు సంబంధించి ఎన్డీఏలో ముఖ్యంగా ఉన్న ఆ పార్టీల అధినేతలు వారి పార్టీ నుంచి ఎంపీల పేర్లను ప్రధాని కార్యాలయానికి పంపించడం జరిగింది. సో ప్రస్తుతం మరి కాసేపట్లోనే కేంద్ర మంత్రిమండలి జాబితా అనేది రాష్ట్రపతి భవన్కి చేరబోతోంది. అనంతరం సాయంత్రం 7:15 ప్రమాణ స్వీకార కార్యక్రమం అనేది ప్రారంభమవుతుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి భవన్ లాన్స్లో ప్రధాని నరేంద్ర మోడీ చేత, అలాగే మంత్రిమండలిలో ఉన్న సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించడం జరుగుతుంది. వివిధ దేశాధినేతలు, అలాగే దేశవ్యాప్తంగా ఉన్న జాతీయ నాయకులు, గవర్నర్లు, మాజీ గవర్నర్లు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, బీజేపీ జిల్లా అధ్యక్షుల వరకు సుమారు 10,000 మందిని ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది. ఇది భారత్ సరిహద్దు దేశాలైన భూటాన్, బంగ్లాదేశ్, అలాగే నేపాల్, శ్రీలంక, ఇటు మారిషస్, ఈ విధంగా ఈ దేశాలకు సంబంధించిన అధినేతలు కూడా, 6-7 దేశాలకు సంబంధించిన అధినేతలు కూడా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరవుతున్నారు. అలాగే సార్క్ దేశాలకు సంబంధించిన ప్రతినిధులు, వివిధ దేశాలకు సంబంధించిన దౌత్యవేత్తలు కూడా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. సో తెలుగు రాష్ట్రాలకైతే ఎన్నడూ లేనంతగా ఈసారి మోడీ 3.0 కేబినెట్లో ప్రాధాన్యత దక్కడం జరిగింది. సో పార్టీకి మొదటి నుంచి లాయబుల్గా ఉన్న నేతలు, సమర్థవంతమైన నాయకత్వాన్ని బీజేపీ నాయకత్వం ఎంపిక చేయడం జరిగింది. సో ఖచ్చితంగా మంచి పోర్ట్ఫోలియోలు వస్తాయని చెప్పి బీజేపీ నాయకులంతా కూడా ఆశిస్తున్నారు. తెలంగాణ అభివృద్ధికి కానీ, ఇటు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కానీ కేంద్రంలో ఈ మంత్రులకు దక్కే పోర్ట్ఫోలియోస్ ఆధారంగా ఆయా రాష్ట్రాల్లో మరిన్ని అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఖచ్చితంగా మంచి పోర్ట్ఫోలియోస్ వస్తాయని చెప్పి ఇటు ఎన్డీఏ మిత్రపక్షంగా ఉన్న టీడీపీ ఆశాభావం వ్యక్తం చేస్తుంది. ఇప్పటికే కిషన్ రెడ్డికి 3 మంత్రిత్వ శాఖలు ఉన్నాయి: సాంస్కృతిక, పర్యాటక, అలాగే నార్త్ ఈస్టర్న్ డెవలప్మెంట్. సో ఇవి కాకుండా సో వీటిని కొనసాగించవచ్చు, లేదా ఇంతకు మించిన పెద్ద కేబినెట్ హోదా ర్యాంక్ ఉన్న మంత్రి పదవిని కిషన్ రెడ్డికి ఇచ్చే అవకాశం ఉంది. అలాగే బండి సంజయ్కి సహాయ మంత్రి పదవి, ఇటు పంచాయతీరాజ్ కానీ, రూరల్ డెవలప్మెంట్ కానీ, ఇటువంటి మినిస్ట్రీస్కి సంబంధించిన సహాయ మంత్రి పదవిని ఆయనకి ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక ఏపీకి సంబంధించి ఒక కేబినెట్, రామ్మోహన్ నాయుడు కేబినెట్లో ఉండబోతున్నారు. అలాగే పి చంద్రశేఖర్కి సహాయ మంత్రి పదవి ఇవ్వబోతున్నారు. అలాగే నర్సాపురం ఎంపీకి కూడా కీలక బాధ్యతలు ఎంఓఏ సహాయ మంత్రి ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. సో ఎవరికి ఏ పోర్ట్ఫోలియోలు ఇస్తారనేది ఈ సాయంత్రం రేపటికల్లా స్పష్టత రాబోతోంది. అంటే తెలుగు రాష్ట్రాలకు ఎటువంటి కీలక శాఖలు దక్కే అవకాశం ఉంది? ఎటువంటి చర్చ నడుస్తోంది అక్కడ స్థానికంగా? మరోవైపు టీడీపీ ఎటువంటి ప్రతిపాదనలు పెట్టింది? ఎస్ సార్, టీడీపీ ప్రధానంగా డిమాండ్స్ ఏమీ పెట్టలేదు. మాకు ఈ పోర్ట్ఫోలియోలో అయితేనే మాకు ఖచ్చితంగా ఇవ్వాలి అని అయితే అడగడం లేదు. రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యంగా మేము పనిచేస్తాం కాబట్టి సో కేంద్రంలో తమ భాగస్వామ్యాన్ని బీజేపీ గుర్తించాల్సి ఉంటుంది. ఏ నిర్ణయం తీసుకున్నా చట్టాల విషయంలో కానీ, లేక విధానపరమైన అంశాల విషయంలో కానీ, ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా కానీ ఏకపక్షంగా కాకుండా ఇప్పుడు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు టీడీపీ, అలాగే జనసేన, ఇటు నితీష్ కుమార్ జేడీయూ, ఏకనాథ్ షిండే వర్గం శివసేన, ఇటు ఆర్ఎల్డీ, అలాగే లోక్ జనశక్తి పార్టీ, ఇటువంటి పార్టీలకు సంబంధించిన కీలక నేతల
సంఖ్యాబలం ఇప్పుడు అవసరం, ఎందుకంటే బీజేపీకి 240 స్థానాల్లోనే సంఖ్యాబలం ఉంది. మరో ముఖ్యంగా 53 స్థానాలు ఇటు ఎన్డీఏ మిత్రపక్షాలు సాధించుకున్నాయి. అందులో 40 స్థానాలు ఇప్పుడు టీడీపీ 16, అలాగే ఇటు ఎల్జేపీ 7 స్థానాలు, శివసేన ఏక్నాథ్ షిండే వర్గం 5 స్థానాలు. సో వీరు చాలా కీలకం. సో 40 స్థానాలున్న ఈ పార్టీలు చాలా కీలకంగా మారబోతున్నాయి. సో వీరిని అడిగే డిసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి సో వీళ్ళకి కీలక పోర్ట్ఫోలియోలు ఇవ్వాలని చెప్పి అడుగుతున్నారు. అయితే డిమాండ్స్ ఏం చేయట్లేదు. ఇటు బీహార్ నుంచి నితీష్ కుమార్ కానీ, ఆంధ్రప్రదేశ్ నుంచి చంద్రబాబు కానీ, వీళ్ళిద్దరూ కూడా చాలా కీ రోల్ పోషించబోతున్నారు కాబట్టి సో వీళ్ళు కేంద్రం నుంచి మనకు రావాల్సినవి సాధించుకుని రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా రాష్ట్రానికి కావాల్సిన ఎన్డీఏ ప్రభుత్వమే, ఇటు బీహార్లోనూ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, ఇటు ఏపీలోనూ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, కేంద్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కాబట్టి సో కేంద్రాన్ని నుంచి రాష్ట్రానికి రావాల్సినవి సాధించుకునే దిశగా మనం పనిచేయడానికి వాళ్ళు సంసిద్ధత వ్యక్తం చేసినట్లుగా తెలుస్తుంది. అందులో భాగంగానే మెజార్టీ పోర్ట్ఫోలియోస్ అభివృద్ధికి ముఖ్యంగా ఊతమిచ్చే మినిస్ట్రీస్ ఏదైతే పట్టణాభివృద్ధి శాఖ, జలశక్తి, అలాగే ఐటీ అండ్ కమ్యూనికేషన్స్తో పాటుగా రైల్వేస్, ముఖ్యంగా రోడ్స్ అండ్ ముఖ్యంగా ట్రాన్స్పోర్టేషన్, ఇటువంటి మినిస్ట్రీలో తమకు భాగస్వామ్యం కావాలి, సివిల్ ఏవియేషన్, ఇటువంటి మినిస్ట్రీస్లో తమకు స్థానం కావాలని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. అయితే ఈ కీ పోర్ట్ఫోలియోస్ను కూడా బీజేపీ తమ వద్దనే ఉంచుకుని సహాయ మంత్రుల్ని ఎన్డీఏ మిత్రపక్షాలకు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే ఒక్క కీ పోర్ట్ఫోలియో మాత్రం ఏపీకి దక్కే అవకాశం ఉంది. అది అర్బన్ డెవలప్మెంటా, లేక జలశక్తినా, లేక ఐటీ అండ్ కమ్యూనికేషన్సా, ఏ మినిస్ట్రీ రామ్మోహన్ నాయుడుకి అప్పగిస్తారని చూడాలి. అలాగే కిషన్ రెడ్డి కూడా సమర్థవంతంగా గతంలో 2019లో హోంశాఖ సహాయ మంత్రిగా చేశారు. ఆ తర్వాత ఎలివేషన్లో భాగంగా ఆయనకి ఇండిపెండెంట్ ఛార్జ్ ఇవ్వడం జరిగింది పర్యాటక అలాగే సాంస్కృతిక నార్త్ ఈస్టర్న్కి సంబంధించి. సో ఖచ్చితంగా ఈసారి కూడా ఒక మంచి పదవి తెలంగాణ నుంచి కేంద్ర కేబినెట్లో కిషన్ రెడ్డి పొందుతారని చెప్పి తెలంగాణ నేతలంతా కూడా భావిస్తున్నారు. సో జాతీయ నాయకత్వం కూడా అదే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. అలాగే స్పీకర్ పదవికి సంబంధించి పురంధేశ్వరి పేరు కన్సిడరేషన్లో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఎన్డీఏ ఇటు ఏపీ నుంచి మరొకరికి అవకాశం కల్పించినట్లుగా ఉంటుంది. అలాగే స్పీకర్ హ్యాండ్ హోల్డ్ పదవి అనేది తమ హ్యాండ్ హోల్డ్లో ఉంటుంది అని చెప్పి బీజేపీ భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. సో ఓవరాల్గా అయితే 2 తెలుగు రాష్ట్రాలకి కూడా కేంద్ర కేబినెట్లో ప్రాధాన్యత దక్కింది. ఇది ప్రాథమికంగా ఇప్పుడే ఒకవేళ ఎక్స్టెన్షన్స్లో ఇప్పుడు ఎవరికైతే పదవులు దక్కలేదో ఇటు తెలంగాణ నుంచి డీకే అరుణ, ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్ వీళ్ళు కూడా ముఖ్యంగా ఆశిస్తున్న పరిస్థితి ఉంది కేంద్ర కేబినెట్లో స్థానం. అలాగే ఇటు ఏపీ నుంచి కూడా సీఎం రమేష్ కానీ, టీడీపీలో ఉన్న ఇతరులు కానీ వాళ్ళకి మళ్ళీ ఒకసారి ఎక్స్టెన్షన్లో భాగంగా మళ్ళీ అవకాశం కల్పించే అవకాశం ఉంది. మొత్తం 78 నుంచి 82 మంది వరకు కూడా క్యాబినెట్ కూర్పుకు అవకాశం ఉంది కాబట్టి సో ఈరోజు 30 మందికి పైగా నేతలు కేంద్ర మంత్రి మండలి సభ్యులుగా ప్రధాని మోడీతో పాటు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సో ఈ మధ్యాహ్నం తర్వాత పోర్ట్ఫోలియోలకు సంబంధించి ఈ రోజే స్పష్టత వస్తుందా లేక రేపు స్పష్టత వస్తుందా అనేది తెలియబోతోంది. కానీ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా ఇటు ఏపీలో ఉన్న ఎన్డీఏ, టీడీపీ, అలాగే జనసేన, అలాగే బీజేపీ కూటమి, అలాగే తెలంగాణలో బీజేపీ నేతలు కేంద్ర కేబినెట్లో ఇటు ఎక్కువ స్థానాలు రావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ గోపి.